నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం చీపురు పట్టిన సీఎం చంద్రబాబు. ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నాలుగు నెలల్లోనే చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య. సమంత నాగ చైతన్య విడిపోవటానికి కేటీఆర్ఏ కారణం. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నాడంటూ కొండా సురేఖ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు విద్యార్థులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్రం కోసం గాంధీజీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. బాపూజీ స్ఫూర్తితోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకురావటం జరిగిందన్నారు. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడే నేను మచిలీపట్నం పోర్టుకి వెళ్ళి వచ్చాను. పోర్టు చూశాను. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. దగ్గర 3,669 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలి. అక్టోబర్ 2025కే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ పనులు మాత్రం 26% ఇప్పటికి పూర్తయినాయి. 24% 865 కోట్ల రూపాయల వర్త్ పనులు పూర్తయినాయి. రేపు ఎల్లుండో డెవలపర్ పిలిపించి గట్టిగా చెప్తాను. చెప్పి ఎట్టి పరిస్థితిలో 25కు పూర్తయ్యేట్టుగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం. దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు, చూశాను. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 32 ఎకరాలు ఇవ్వాలి. ఒక 6 ఎకరాల 36 సెంట్లు అక్వైర్ చేయాలి. మొత్తం కలిసి ప్రాజెక్టుకి 38 ఎకరాల 36 సెంట్లు ఇవ్వాలి. అది కూడా కలెక్టర్ చెప్పాను. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తారు. ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ 4 బర్తలు వస్తాయి. అల్టిమేట్గా మాస్టర్ ప్లాన్లో 16 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫైనల్ ప్రాజెక్టులో 3,696 ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి. ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది. దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది. రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్. ఇది అమరావతికి దగ్గరుండే పోర్టు. ఒక 45 నిమిషాలు, 1 గంటలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోర్ట్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఇవాళ తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఆయన దీక్షను విరమించారు. శ్రీవారి సేవలో పాల్గొన్న ఆయనకు గొల్ల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. జనసేనానికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదం చిత్రపటం అందజేశారు. కాగా పవన్ తన 2 కుమార్తెలు ఆద్య, పోలేనా అంజనాతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొనడం జరిగింది.
4 నెలల్లోనే చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, బాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో కూడా ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పార్టీ అనుబంధ విభాగాల నేతలతో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దుష్ట రాజకీయాలపై మండిపడ్డారు. ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది. ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది, మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటళ్ళు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తూ ఉన్నాయండి. చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్నీ పోయినాయి. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు తిరోగమనమే. గవర్నెన్స్ అనేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది. ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి. ఇన్ని ఇళ్ళు మునిగినాయి, ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి ఇంత సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవటం కేటీఆర్కు అలవాటేనని ఆమె అన్నారు. కేటీఆర్ డ్రగ్స్కు అలవాటు పడ్డారని, హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా ఆయనే అని మండిపడ్డారు. వారికి డ్రగ్స్ అలవాటు చేశాక వారి ఫోన్లను ట్యాప్ చేశారని అన్నారు. సమంత, నాగచైతన్య విడిపోవటానికి కూడా కేటీఆరే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమంలో కొండా సురేఖ పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలను చేశారు. చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికి తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఎందుకేడు దొంగ బట్టలు నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరుంటది, అకౌంట్ పేరు, కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివేనా? అసలు ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? నువ్వు మనిషివి కాదా? నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతీయ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి. 3 అకౌంట్లు ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మిని చేశారు, సీతక్కని చేశారు, ఈ రోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకున్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్ లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము, పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టమని కోరాను. అదే విధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్ అవైలబుల్ కేసు, దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటామని హెచ్చరిస్తాం. రైతులకు రుణమాఫీ ఆలస్యం కావడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు.
తాము అధికారంలోకి వచ్చి 8 నెలల్లోనే రుణమాఫీ చేశామని, డేటా సరిగా లేకపోవడంతో మిగిలిన రుణమాఫీ ఆలస్యమవుతోందని అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామన్నారు. ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 18,000 కోట్లు మాఫీ చేశామని అన్నారు. దాచుకోవటానికి ఏమీ లేదని, డేటా సరిగా లేకపోవడం వల్లే మిగిలిన రుణమాఫీ కాలేదని ఆయన అన్నారు. 18,000 కోట్ల రూపాయలు 8 నెలల లోపు 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా 12,000 కోట్లు ఇంకా మాఫీ కావాలి. దానికి సంబంధించిన డాటా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆ 12,000 కోట్లు లేట్ అవుతుంది అనే విషయాన్ని అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది చాలా ఓపెన్గా కదా, దీనికి తెలంగాణ రైతులు సాక్ష్యం ఉన్నారు, మీడియా సాక్ష్యం ఉంది, తెలంగాణ ప్రజలు సాక్ష్యం. దీనికి ఇన్ని నిజాల మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, వారి క్యాబినెట్ మినిస్టర్లు పనిచేస్తున్నటువంటి ఈ సందర్భంలో బీజేపీకి సంబంధించిన పార్టీ నాయకులు 3 రోజులు కింద 2 రోజులు వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర రుణమాఫీ చెయ్యలేరు, జరగలేదు అని బీజేపీ పార్టీ దీక్ష చేయడం జరిగింది. ఇంత ఆర్థిక ఇబ్బందులలో విడిచిపెట్టిపోయిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నగరంలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్లో షర్మిలకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ విషయంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ వ్యవహారాన్ని కేంద్రం దర్యాప్తు చేయాలని అన్నట్లుగా ఉందన్నారు. ఒకసారి చెయ్యి తీసేస్తున్నారు. ఇది అవిటి ప్రాజెక్టు, ఇది కుంటి ప్రాజెక్టు, ఇది సొంతంగా సర్వైవ్ కావడం అసాధ్యము అన్న లెవెల్ కు తీసుకొచ్చి దీన్ని ప్రైవేటైజ్ చేసే కుట్ర చేస్తున్నారు పాలకులే. ఏది మాట్లాడినా కేంద్రం చేస్తుంది అంటున్నారే, మరి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు దీనికి ఎందుకు భరోసా ఇవ్వలేదు? చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారైనా ఎందుకు భరోసా కలిగించలేకపోతున్నారు? భరోసా మీరు కలిగించకపోగా ఇది సెంటిమెంట్ తో కూడిన విషయం అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, కానీ దీన్ని ఆదుకునే ప్రయత్నం అయితే చిత్తశుద్ధితో ఎవరూ చేయటం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది 7 మిలియన్, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇది 3 మిలియన్ యూనిట్లు, 3 మిలియన్ టన్లు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే దాన్ని 7 మిలియన్ టన్స్ కు తీసుకువెళ్లారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి బ్లూ ప్రింట్ ప్రకారం ఇది 20 మిలియన్ టన్నుల ప్లాంట్ గా తయారు చేయాలి అన్నది ఆయన కోరికైతే ఈ రోజు 7 మిలియన్ టన్స్ కాదు కదా, 1 మిలియన్ టన్ కు వచ్చింది దీని ప్రొడక్షన్. దీనికి కారణం ఎవరు అని అడుగుతున్నాం, పాలకులు కాదా అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అసలు విశాఖ స్టీల్ కష్టాలలో ఉందా అని అడిగారట ఎలక్షన్లప్పుడు. ఈ కార్మికులు వెళ్ళి ఎందుకు ఆదుకోలేదు 5 సంవత్సరాలు అని అడుగుతే, ఇక చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మాటలు చెప్పడం తప్ప ఒక్కటి కూడా ఒక్క రకంగా అయినా వీళ్ళకు భరోసా ఇవ్వకపోగా ఈ రోజు 4,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు అంటే మీకు ఎంత చులకన భావం ఉందో, విశాఖ స్టీల్ పట్ల
చిన్న చూపు ఉందో వేరే చెప్పనవసరం లేదు. వరద బాధితులకు పరిహారం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణమని సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వరద బాధితులను ఈ ప్రభుత్వం నిండా ముంచిందని, ముఖ్యంగా సర్వే వివరాలు పొంతనలేని విధంగా ఉన్నాయని మండిపడ్డారు. 97% మందికి నగదు బదిలీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్న గ్రౌండ్ రిపోర్ట్ పూర్తి విరుద్ధంగా ఉందని అన్నారు. పోగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం యొక్క వైఫల్యము కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. వరద వచ్చిన దగ్గర నుంచి 10 రోజుల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఉన్నామని చెప్పుకుంటున్నారు. రకరకాలుగా డివిజన్కి సచివాలయానికి బాధ్యుల్ని పెట్టారు. ఎందుకు ఎన్యూమరేషన్ చేయటంలో ప్రభుత్వము వైఫల్యం చెందిందో విఫలం చెందిందని చెప్పని ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలా గొప్పగా రాష్ట్రంలోనే తొలిసారి ఇంత పెద్ద ఎత్తున నగదు బదిలీ చేస్తున్నాము, ఇంత పెద్ద ఎత్తున పరిహారం అందిస్తున్నాము అని చెప్పానంట. అంటే అంతా మాటల్లోనేనా? చేతల్లో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఎందుకంటున్నామంటే చాలామందికి ఈ నగదు బదిలీ పేరు మీద డబ్బులు వేసాము, 600 కోట్లలో 97% నగదు బదిలీ అయిపోయిందని చెప్తున్నారు. నగదు బదిలీ అవటం కాదు, అవకతవకలు జరిగినాయి. మీ అధికార యంత్రాంగము రుద్రవరం మండలం నరసాపురం గ్రామంలో బుధవారం అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ అనురాగ్ మీనా ఐఎఫ్ఎస్ వారి ఆదేశాల మేరకు బి శ్రీపతి నాయుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ వన్యప్రాణుల ఆవాసాలను సంరక్షించి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలన్నారు. మనం కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనము మెయిన్ ఏం చేయాలి, లోపల హార్న్ మార్చడము, ఫాస్ట్గా పోవడము, వెహికల్స్ ఫాస్ట్గా పోవడము. ఫాస్ట్ పోతే మనకు యాక్సిడెంట్ గురవుతాయి. అప్పుడు వన్యప్రాణులు దెబ్బతింటాయి, చనిపోవడం జరుగుతాయి. అట్లాంటి యాక్సిడెంట్ గురి కాకుండా ఉండాలంటే మనం వాహనాన్ని వేగాలని తగ్గించుకోవాలి. అట్లే హార్న్ కొట్టడము ఉండకూడదు. హార్న్ కొడితే వాటి హ్యాబిటాట్ ఉంటుంది, అవి వదిలిపెట్టి బయటికి వస్తాయి, ఊరు బయటికి. అప్పుడు మనకు వాటికి కాన్ఫ్లిక్షన్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్షన్ రాకుండా పంట పొలాల మీద పడకుండా ఉండాలంటే లోపల మనం హార్న్ కొట్టకుండా ఉండాలి. ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ కార్యకర్తలందరికీ అండగా ఉంటామని ఎంపీ మిథున్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పొంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలోని ప్రజలకు ఉన్నటువంటి సమస్యలపై వారి నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మనం వచ్చిన వాళ్ళు అందరూ కూడా నవ్వుతా ఈరోజు కొంచెం అందరు కూడా ధైర్యంగా కనపడుతూ ఉన్నారు. ఇది ఒక మంచి సూచకమని చెప్పి, శుభ సూచకమని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా ఆధారపడాల్సిన పని లేదు. ఈరోజు మీరు చూస్తూ ఉంటారు ఏమవుతా ఉందో. తొందరలోనే కరెంటు ఛార్జీలు పెరుగుతాయి, పథకాలు రావడం లేదు. ఎక్కడ కూడా జగనన్న పాలన మేలు అని చెప్పే విధంగా ఈరోజు ప్రతి ఒక్క ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క పని కూడా ప్రజలు ఈరోజు పోల్చుకునే పరిస్థితి వస్తా ఉంది. ఇప్పటికి 6 నెలలు కూడా కాలేదు. సో మీకు రాబో రోజుల్లో ఇంకా కూడా పబ్లిక్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా కానీ మన జగనన్న పైన పూర్తి విశ్వాసం పెరుగుతుందని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ఉన్న మన ఊర్లో పనులు కానీ ఇప్పుడు పురంధేశ్వరి వ్యాఖ్యలు సిగ్గుచేటని మాజీ మంత్రి రోజా విమర్శించారు.
ఈ సందర్భంగా ఆమె బుధవారం మాట్లాడుతూ తిరుమల లడ్డూకు పరీక్షలు చేయలేదని సుప్రీంకోర్టులో కూటమి లాయరే అంగీకరించారని అన్నారు. ఇదేం సినిమా షూటింగ్ కాదని రోజుకో వేషం పూటకొక మాట మాట్లాడుతూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే అధికారం మీకు లేదని డిప్యూటీ సీఎం పవన్పై ఆమె మండిపడ్డారు. భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎం గా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే, సీఎం ఏదైనా మాట్లాడొచ్చు, ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదు అని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎలాగైతే రోడ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో అవే మాటలు ఎందుకు మీరు కోర్టులో మాట్లాడలేకపోయారు? సో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా లడ్డూలో టెస్ట్ చేయలేదని మీ లాయర్ చెప్పిన తర్వాత, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా చంద్రబాబు నాయుడు పవిత్రమైన తిరుమల లడ్డూ మీద అంత పెద్ద నింద వేసి మరి మత కల్లోలాలు సృష్టించే పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడగటంలో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా ఆంధ్రప్రదేశ్ కి, లేక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలా, ఎవరికి అర్థం కాని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం బావ చేసే తప్పుల్ని వెనకేసుకొస్తున్నట్టు ఉంది. కానీ ఈరోజు 140 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ని సరిదిద్ది అందరికీ ఊరట కలిగించాల్సిన ఆయిల్ పామ్ రైతులకు తెలంగాణలో వలె గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు అన్నే భవనంలో ఆయిల్ పామ్ రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. ఆయిల్ పామ్ టన్ను గెలకు ఇచ్చే ధర తెలంగాణ కంటే ఆంధ్రాలో తక్కువ ధర ఉండటం వల్ల మన రాష్ట్ర ఆయిల్ పామ్ రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో 5,60,000 ఎకరాలు పైగా ఆయిల్ ఫామ్ పంట సాగు అవుతా ఉన్నది. అయితే ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులకి సరైన ధర రాకపోవడం వల్ల ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోతా ఉన్నారు. ఇప్పటికీ ఏలూరు జిల్లాలో దేశంలోనే అత్యధికంగా ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తున్న జిల్లాగా ఉన్నది. ఇంకా విస్తీర్ణం కూడా పెరుగుతూ ఉన్నది. అయితే గత సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ టన్ను గెలలకి 23,000 రూపాయలు ధర ఉంటే అట్లాంటి ధర 13,500, 13,000, 14,000 మాత్రమే ధర వస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే దిగుమతి ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని ఏదైతే పెంచిందో దాని ఫలితంగా ధర బాగా పెరుగుతుందని చెప్పేసి ఆశించారు. అయితే తెలంగాణలో అక్టోబర్ నెల సంబంధించిన ధర 17,040 రూపాయలుగా ప్రకటించడం జరిగింది. అంటే 17,040 రూపాయలు తెలంగాణ ధరిస్తూ ఉంటే ఆంధ్రాలో ఇంతవరకు ధర ఎంత ఇస్తారనే విషయం మీద ఒక స్పష్టత లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణకి ఆంధ్రాకి కూడా ధర వ్యత్యాసం కూడా చాలా కనబడతా ఉంది. కూడా అక్టోబర్ నెల కానీ సెప్టెంబర్ నెల కానీ ఇవాళ ఆయిల్ ఫామ్ ధర పరిశీలించినప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి వ్యత్యాసం కనబడతా ఉంది. ఇప్పుడు కూడా దాదాపు 500-600 రూపాయల వ్యత్యాసం కనిపిస్తున్న పరిస్థితి ఉన్నది. మరి తెలంగాణలో ఆంధ్ర కంటే ఎక్కువ ధర ఆయిల్ ఫామ్ రైతులకు వస్తూ ఉన్నది, మరి ఆంధ్రాలో తక్కువ ధర వస్తూ ఉన్నది. మరి ఈరోజు ఈ ధర తక్కువ రావడం వల్ల స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం అందరి బాధ్యత కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛతా హీ ముగింపు కార్యక్రమంలో భాగంగా నగరంలోని అరసవెల్లి మిల్లు జంక్షన్ నుంచి కలెక్టరేట్ వద్ద ఉన్న డచ్ భవనం వరకు సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వరాజ్యంతో పాటు స్వరాజ్యం కూడా మనం సాధించుకోవాలి. స్వరాజ్యంతో పాటు స్వచ్ఛ భారతదేశం కూడా మనం సాధించుకోవాలి. ఆ కర్తవ్యం మన అందరి మీద ఉందని కూడా గుర్తు చేస్తున్నాను. దానికోసం గత 10 సంవత్సరాలుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఒక ప్రధానమంత్రిగా ఉంటూ చీపురు పట్టుకుని రోడ్డు ఉంచినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తున్నాను. ఎందుకు చేశారంటే ప్రధానమంత్రి సైతం
బాధ్యత ఉంది. భారతదేశం తాలూకా రూపురేఖలు మార్చాలంటే అది శానిటేషన్ తో స్వచ్ఛతతోనే మొదలుపెట్టాలని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని మొదలుపెడుతూ ముందుకు నడిపించు ఎన్నో విజయాలు గత 10 సంవత్సరాలుగా మనం సాధించుకున్నాం. మరి ముఖ్యంగా ఓపెన్ ఎడ్యుకేషన్ ఫ్రీగా మన అన్ని గ్రామాల్లో కూడా టాయిలెట్స్ కూడా నిర్మించుకునే ఒక కార్యక్రమం మనం చేశాం. అలాగే చెట్లు నాటే ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ సఫాయి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఈ రోజు ఈ 2 వారాల్లో భాగంగా కూడా చూసుకుంటే మనకి రాగావళి నది కానీ, మనకుండే బీచెస్ కానీ, మనకి ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెతికి పార్కులు క్లీనింగ్ ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మనం విజయవంతంగా చేసుకున్నాం. మీ అందరికీ నేను చేసేటటువంటి రిక్వెస్ట్, ఈ 2 వారాలు గాంధీజీ గారి జయంతి వచ్చింది కాబట్టి ఏదో 2 వారాలు చేసే కార్యక్రమం కాకుండా ప్రతి రోజు కూడా మన స్వభావంలో స్వచ్ఛతని మనం అలవాటు చేసుకొని ఎక్కడ వీలైతే ఎక్కడ అవకాశం ఉంటే స్వచ్ఛత మీద మనం దృష్టి పెట్టి కార్యక్రమాలు చేయాలి. మనం చేసినటువంటి కార్యక్రమాల ద్వారా మన పిల్లలకి మనం మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసే విధంగా చేయాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం పెద్దవాళ్ళుగా మనం ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.